ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీ యొక్క కనుసంగలలో నడవటం అనేది చాలా బాధాకరం. పోలీసు వ్యవస్థ కూడా న్యూట్రల్ గా వ్యవహరించినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈరోజు తెలంగాణలో కొనసాగుతున్న పరిస్థితిని చూస్తే ఏ తప్పు లేకపోయినా, ఎలాంటి అంటే అరెస్టు చేయాల్సినటువంటి అవసరాలు లేకపోయినా ఈరోజు అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తారు ఒక పక్క, భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క. మరి నిన్న కామారెడ్డిలో మాజీ జడ్పీ పర్సన్, జిల్లా పరిషత్ చైర్మన్ వెంకటరమణారెడ్డిని వారితో పాటు కార్యకర్తలు నిన్నటి నుంచి అరెస్ట్ చేసుకొని తీసుకుపోయినరు. ఎక్కడ తీసుకుపోయినరు ఏమనేది నిన్న తెలియకుండా కొద్దిసేపటి క్రితం వారు పోలీస్ స్టేషన్లో వారిని కొద్దిసేపటి కిందటిని వారిని ఒక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినట్టు కూడా సమాచారం వచ్చింది ఇప్పుడే. నిన్నటి నుంచి కూడా తిప్పుతూ, నిన్నటి నుంచి కూడా వారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారి కూతురు కామారెడ్డిలో అక్కడికి వెళ్ళిన సందర్భంగా ఆమె గజ్వేల్లో అభివృద్ధిని, కాబట్టి గజ్వేల్ అభివృద్ధిని చూసి కామారెడ్డిలో కూడా మరి మళ్ళా అక్కడ కూడా కేసీఆర్ గారు నామినేషన్ వేస్తానని ప్రకటించినటువంటి నేపథ్యంలో, అక్కడి నుంచి కూడా పోటీ చేస్తానని ప్రకటించినటువంటి నేపథ్యంలో కామారెడ్డి నుంచి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి గారు మరి గజ్వేల్లో చాలా అభివృద్ధి చెందిందని చెప్పింది కదా. సరే, మేము గజ్వేల్కి వెళ్ళి అభివృద్ధిని చూసి వస్తామని చెప్పి కార్యకర్తలతో పాటుగా మేము గజ్వేల్లో వెళ్ళి అక్కడ అభివృద్ధి చూసి వద్దాం పదండి, ఏమేమి అభివృద్ధి చేశారో మనం చూడడానికి వెళ్దామనేటటువంటి ఒక మాట్లాడి బయలుదేరదామనే లోపల అక్కడ పోనీయకుండా వారిని అరెస్టులు చేసి, నిజంగా అభివృద్ధి చేసి ఉంటే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? గజ్వేల్ని మీరు అంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామని చెప్పుకుంటూ కామారెడ్డిలో కూడా మళ్ళా రేపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోటీ చేస్తాడు కాబట్టి ఇక్కడ కూడా గజ్వేల్లాగా కామారెడ్డిని చేస్తారని చెప్పి మాట్లాడిన నేపథ్యంలో ఆయన బిడ్డ మరి మా పార్టీ తరఫున అక్కడి నుంచి వెంకటరమణారెడ్డి గారు స్పందించి గజ్వేల్ని చూసొద్దాం ఎంత అభివృద్ధి చెందిందని మాట్లాడితే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నిన్నటి నుంచి కూడా నేను పోలీసుల వ్యాన్లో ఎక్కించుకొని ఇంతవరకు దాకా ఎందుకు తిప్పాల్సినటువంటి అవసరం వచ్చింది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి కామారెడ్డిలో పోటీ చేస్తా అని చెప్తున్నటువంటి వ్యక్తి మళ్ళీ మరి గజ్వేల్లో ఉన్నటువంటి అభివృద్ధిని చూసొద్దామా పదండి అని మాట్లాడితే మీరు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? అంటే అక్కడ మీరు ఇచ్చినటువంటి అనేక హామీలు కేవలం మీరు కట్టిన ఇండ్లు కావచ్చు, ఈరోజు పడిపోయే దశలో ఉన్నాయని చెప్తున్నారు. మీరు R&R సెంటర్లకు ఇచ్చినటువంటి ఇండ్లు కూడా చాలా దీన వ్యవస్థలో ఉన్నాయని నిర్మాణాలని చెప్తున్నారు. ఎక్కడ చూసినా అవినీతిమయంతో కంపు కొడతా ఉంది గజ్వేల్ అని చెప్తా ఉన్నారు. మరి అభివృద్ధి చూస్తామంటే ఎందుకు తప్పైంది అడుగుతున్నా. అంటే అభివృద్ధి లేక భయపడిందా, లేకుంటే ఎవరు పోదు ఇది ఒక నా సంస్థానంలోకి ఎవరు అడుగుపెట్టడానికి లేదని చెప్పి మీరు అడ్డుకున్నారా? ఎందుకు అడ్డుకున్నట్టుగో ఇమ్మీడియట్ గా పోలీసులు జవాబు చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములు కానీ, వెంచర్లు కానీ, అసలు వ్యవసాయ భూములు అన్ని వెంచర్లు అయిపోయినాయి ప్రతి చోట, చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో.
వ్యవసాయ భూములను అన్నింటిలో వెంచర్లుగా మార్చేసినటువంటి చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావుది. మొత్తం రియల్ ఎస్టేట్ మయం చేసేస్తుంది ఎక్కడ పోయినా కూడా. రానున్న కాలంలో వ్యవసాయం అనేది మరి రియల్ ఎస్టేట్గా మారుస్తూ ఉంటే మరి వ్యవసాయం అనేటటువంటిది అసలు ఉంటుందా తెలంగాణలో అని చెప్పి 1,00,000 కోట్ల ఎకరాలకు నీరు ఇస్తా అని మాట్లాడినటువంటి కేసీఆర్ 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోగా వ్యవసాయ భూములు అన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్కు మార్చే ఉద్దేశమేనా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మొన్న డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల పరిశీలన పెడదామంటే డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల యొక్క పరిశీలన చేస్తామంటే దానికి ఎక్కడ వారిని అక్కడ అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల పరిశీలనకు పోకుండా అడ్డుకున్నారు. అరే మీరు అంతా బ్రహ్మాండంగా కట్టుకుంటే ఆపాల్సిన అవసరం ఏమొస్తా ఉంది? మొన్న నిర్మల్లో అక్కడ మాజీ శాసనసభ్యుడు మహేశ్వర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములను మొత్తం ఇండస్ట్రీస్కి అప్పజేసేటువంటి పరిస్థితి చేస్తుంటే రైతులందరూ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా దీక్ష చేస్తూ ఉంటే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారిని మాజీ శాసనసభ్యుని పరామర్శించడానికి వెళ్తుంటే మధ్యలో నన్ను అడ్డుకుని అరెస్టు చేసినారు. అంటే అసలు ఏమి పోకడ పోతా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు అరెస్టులో పర్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మీకు ఇంత భయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఎందుకంత భయం? అంటే అరెస్టులు చేసి భయపెట్టిదలుచుకున్నారా? ఎక్కడికక్కడ అరెస్టులు చేసి కనపడకుండా తిప్పి ఎక్కడ పెడుతున్నారో తెలియకుండా ఏది తీసుకోవడం తెలియకుండా కార్యకర్తలను ఆందోళనకు గురి చేసినటువంటి కార్యక్రమాలను సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్పి మీరు భావిస్తున్నారా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీ బెదిరింపులకు ఎప్పుడు కూడా లొంగలేదు, లొంగరని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. నేను పోలీసు యంత్రాంగాన్ని నేను కోరుతా ఉన్నా. ఇప్పటికే పోలీసులంటే తెలంగాణ రాష్ట్రంలో పింక్ కండువాలు కప్పినటువంటి కార్యకర్తలుగా మారిపోయేటటువంటి ఒక చెడ్డ అపవాదం తీసుకొచ్చుకున్నారు మీరు పోలీసులంతా కూడా. కొందరు చేసే పనికి పోలీసు వ్యవస్థకే పెద్ద ఎత్తున మచ్చ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణలో అడుగడుగునా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధించుకుంటూ అరెస్టులు చేస్తూ లాఠీ చార్జ్ చేస్తూ అక్రమ కేసులు పెడుతూ ఏ ఉద్యమాలు చేయకూడదు, ఏ దీక్షలు చేయకూడదు, ఎక్కడ ఎలాంటి నిరసన పిలుపుకు భారతీయ జనతా పార్టీ పిలుపిచ్చినా ఎక్కడి వారిని అక్కడ ఇళ్ల దగ్గరనే అరెస్టులు చేసి రోజంతా వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడి పాలన? ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్షాలు ప్రశ్నించనే కూడదు. వారు ఏం చేస్తే దానికి జీ హుజూర్ అనాలే. అట్లా అనుంటే ఈరోజు తెలంగాణ వచ్చుండేదా మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ఆనాడు ఉన్నటువంటి పోలీసులు మీలాగానే వివరించుంటే తెలంగాణ వచ్చి ఉండేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా విలువలు లేనటువంటి పాలనను తెలంగాణలో ఈరోజు రాజ్యమేలుతూ కేవలం తెలంగాణ వచ్చింది మీ కుటుంబం కోసమైనటువంటి ఈ యొక్క తెలంగాణలో మాకు తప్ప ఇంకెవరికి పాలించేటటువంటి అధికారం లేదనేటటువంటి అహంకారంతో విర్రవీగుతున్నటువంటి మీ యొక్క అహంకారానికి తెలంగాణ ప్రజలు త్వరలోపలనే మిమ్మల్ని గద్దె దించబోతా ఉన్నారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పోలీసులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా, కార్యకర్తలు నేను పిలుపునిస్తా ఉన్నా. ఈరోజు వెంకటరమణారెడ్డిని
నిన్న నుంచి తిప్పుకుంటా బిచ్చుకున్న పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పెట్టిండవచ్చు కాక, కానీ ఎక్కడైనా కార్యకర్తలారా ఏ మాత్రం కూడా మీరు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం ఎవరెవరు ఎక్కడెక్కడైతే పోలీసులు మన మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టడము, వేధించడము, లాఠీ చార్జ్ చేయడము, ఎవరెవరు మన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పోలీసులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ రాసి పెట్టుకోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. కార్యకర్తలారా ఈరోజు వెంకట రమణారెడ్డి గారు కావచ్చు, అక్కడ ప్రెసిడెంట్ అరుణధార గారిని ఎంతో మంది కార్యకర్తలు అక్కడ అరెస్టు చేసి నిన్న నుంచి తిప్పుతూ బిచ్చుకున్న పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొద్దిసేపటి క్రితం ఇంకా స్టేషన్లోనే ఉంచుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అహంకారానికి చరమగీతం పాడేటటువంటి సమయం వచ్చేసింది. కార్యకర్తలందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు మనల్ని వేధిస్తా ఉన్నారో, ఎక్కడెక్కడ ఏ పోలీస్ అధికారి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి బనాయించి జైలు పాలు చేయడమో, అరెస్టులు చేయడమో, ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారో అటువంటి పేర్లన్నీ కూడా రాసి పెట్టుకోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వారి సంగతి చూద్దాం. మన గవర్నమెంట్ వచ్చినాక ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణలో కార్యకర్తలు మనం అందరం కలిసి తీసుకురాబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అధికార అహంకారంతోన పోలీసు రాజ్యాన్ని తెలంగాణలో కొనసాగిస్తాం, పోలీసులతోనే మేము అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో పోయిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాం, ఈ విధంగానే బెదిరింపులు చేసి అరెస్టులు చేసి ఇంకా బెదిరించుకుంటామనేటటువంటి అహంకారంతో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అలా విర్రవీగుతుంటే ఖబర్దార్ కేసీఆర్ అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఖబర్దార్ కేసీఆర్, తెలంగాణ ప్రజల్ని ఎంత మోసం చేసినావో ఒకసారి నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆత్మ అంటూ ఉంటే కేసీఆర్ గారికి అసలు ఆత్మ అంటూ ఉంటేనా డౌట్ కూడా. ఆత్మ అంటూ ఉంటే పరిశీలించుకోండి. మీకు ఎన్నికల ముందు, తెలంగాణ రాకముందు మీరు ఏ రకమైనటువంటి హామీలతో, వాగ్దానాలతో తెలంగాణ ప్రజల్ని మోసగించిండ్రో ఒక్కసారి గుర్తు చేసుకునండి అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలు 9.5 సంవత్సరాలు మిమ్మల్ని భరించిండ్రు. ఇంకా భరించే శక్తి తెలంగాణ ప్రజలకు లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మిమ్మల్ని ఇంటికి పంపడానికి రోజు రోజు లెక్క పెట్టుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంబడే వెంకట రమణారెడ్డిని విడుదల చేయాలి. వారు గజ్వేల్కి పోయి మీరు చేసిన అభివృద్ధిని చూడడానికి అనుమతి ఇవ్వాలి. అడ్డుకోవడానికి అదే నీ సామ్రాజ్యమా? నీ ఫామ్ హౌస్ కాదు. గజ్వేల్ అంటే నీ ఫామ్ హౌస్ కాదు అడ్డుకోవడానికి. నీ ఫామ్ హౌస్ గేట్లోకి వస్తుంటే నువ్వు అడ్డుకో. ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఎక్కడైనా వెళ్ళేటటువంటి హక్కు ఏ నియోజకవర్గానికైనా, ఏ ప్రాంతానికైనా, ఎక్కడికైనా వెళ్ళేటటువంటి హక్కు ప్రతి ఒక్క ప్రజలకున్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకున్నది, నాయకులకున్నది. నువ్వు అడ్డుకుంటున్నావు అంటే నీ లోపల భయం ప్రారంభమైందని చెప్పి సందర్భం ఈ యొక్క సంఘటననే తెలియజేస్తా ఉందని నేను తెలియజేస్తూ, ఇటువంటి తాటాకు చప్పుడ్లకు భారతీయ జనతా పార్టీ భయపడదని మరోసారి తెలియజేస్తూ ఇమ్మీడియట్ గా వెంకట రమణారెడ్డిని ఎంబడే పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేసి గజ్వేల్కు వారిని ఎక్కడెక్కడైతే మీ అభివృద్ధి ఉందో, వెలిగిపోతుందో ఆ వెలుగును చూడడానికి అనుమతించండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.